హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే హుక్స్ మనం కంటిన్యూ అవుతున్నాము. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూజ్ కాల్ బ్యాక్ అనే హుక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. యూజ్ కాల్ బ్యాక్ అనేది ఇది వచ్చేసి ఒక మెమరైజ్డ్ ఫంక్షన్ని యూజ్ చేయడం కోసం వాడతాము. అంటే రీరెండర్స్ అనేది రెగ్యులేట్ చేయడం కోసం వాడతాము. ఇది ఒక పెర్ఫార్మెన్స్ రియాక్ట్ లో పెర్ఫార్మెన్స్ ఇంప్రూవైజ్ చేయడం కోసం వాడే వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ లో ఇది కూడా ఒకటి అనమాట. దీనికి ఈక్వలెంట్ ఇంకొకటి ఉంది మనకి, దాన్ని రియాక్ట్ డాట్ మెమో అని. ఇట్స్ ఎ బిల్ట్ ఇన్ రియాక్ట్ లైబ్రరీలో ఆ కమాండ్ వస్తుంది. దాని గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, సో యూజ్ రెఫ్ అయిపోయింది, ఎఫెక్ట్ అయిపోయింది, కంటెక్స్ట్ అయిపోయింది, యూజ్ స్టేట్ అయిపోయింది. నౌ వీ విల్ స్టార్ట్స్ విత్ యూజ్ కాల్ బ్యాక్. ఓకే, ఈ యూజ్ కాల్ బ్యాక్ గురించి ఫస్ట్ మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం కాంపోనెంట్ రెడీ చేసుకుందాము. సో కాంపోనెంట్ నేమ్ ఇండెక్స్ డాట్ జేఎస్ అని పెట్టుకుందాము. దానికి స్టైల్స్ రాయడం కోసం ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి ఫైల్ పెట్టుకుంటాం. లిటిల్ బిట్ ఆఫ్ స్టైల్స్ మనం పెద్ద గందరగోళం చేయకుండా రాద్దాము. సో ఫస్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే మనం బేసిక్గా ఆర్ఏఎఫ్సి కొడతాం. ఇక్కడ మనం వాడుతున్నది యూజ్ కాల్ బ్యాక్. యూజ్ కాల్ బ్యాక్ హుక్ అని చెప్పి మన కాంపోనెంట్ నేమ్ పెట్టుకుందాం. ఓకే, దట్స్ ఫైన్. ఇక్కడ అసలు యూజ్ కాల్ బ్యాక్ అనేది ఎందుకు వాడుతున్నాం, సో దానివల్ల ఏంది బెనిఫిట్ మనకి, అది వాడకపోవడం వల్ల వచ్చే లాస్ ఏంది అనేది ఫస్ట్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసి ఆ తర్వాత యూజ్ కాల్ బ్యాక్ గురించి డిస్కస్ చేసి దాని గురించి చెప్తాం. సో మనకి ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడాలంటే ఇట్స్ బెటర్ టు గో కౌంటర్ యాప్తోనే చేస్తుంటాము. నేనేం చేస్తానంటే ఫస్ట్ కౌంటర్ తోటి మీకు చెప్తూ డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడు కూడా ఎలా పనిచేసింది యూజ్ కాల్ బ్యాక్ అనేది మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాకపోతే నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు పెట్టగానే మీకు అప్డేట్స్ వస్తుంది, ఆటోమేటిక్గా మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. సో డోంట్ ఫర్గెట్, వీడియో మొత్తం చూడండి, క్లారిటీగా మీకు అర్థమైంది. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా క్లారిటీగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, అంతవరకు నేను అష్యూర్ చేయగలుగుతాను. దట్స్ నో డౌట్. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కౌంటర్ యాప్ చేయాలనగానే మనం బేసికల్గా యూజ్ స్టేట్ అనేది ఒకటి కావాలి. సో దానికోసం కాన్స్టెంట్ అని తీసుకున్నాము. సో నేను కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. జనరల్గా ఇవన్నీ కామన్, సెట్ కౌంట్ అని చెప్పి అంటున్నాను. యూజ్ స్టేట్ డిఫరెన్స్ తెలియాలంటే ఇది రాయాల్సిందే మనం, ఇది రాస్తేనే మీకు ఆ డిఫరెన్స్ తెలిసేది. నేను స్టేట్లో ఫస్ట్ 0 వాల్యూ పెట్టుకున్నాను. ఇక్కడ స్టేట్ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో నేను ఈ డివిజన్లో ఇది దేనికోసం రాస్తున్నానంటే దాని గురించి దాని హెడ్డింగ్ పెడతాను. నేను యూజ్ కాల్ బ్యాక్ హుక్ అని చెప్పని హెడ్డింగ్ పెట్టుకుంటాను. సో ఐ వాంట్ షో ద ఒక చిన్న లేబుల్ కూడా పెట్టుకుంటున్నాను. ఆ లేబుల్ ఏంటంటే ఇన్పుట్ చేంజ్ అయినప్పుడల్లా నాకు అక్కడి నుంచే కౌంటర్ స్టార్ట్ అవ్వాలి. జనరల్గా కౌంటర్ 0 నుంచి స్టార్ట్ అవుతుంటుంది. నేను అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మీకు ఎలా ఉంటుంది అనేది తెలియటం కోసం నేను కొద్దిగా మార్పు చేసి చెప్తున్నాను. అది కూడా మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు తర్వాత తెలిసింది. ఇన్పుట్ వాల్యూ తీసుకుంటాను, ఇక్కడ ఇంకొక డివిజన్ తీసుకుంటాను. ఈ డివిజన్లో ఇది ఇన్పుట్ వాల్యూ కూడా మనం ఈ డివిజన్లోనే ప్లేస్ చేసుకుందాం, ఎందుకంటే ఈ డివిజన్కి సంబంధించిందే కాబట్టి. ఈ డివిజన్లో నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ టైప్ అని చెప్పని పెట్టేసి ఐ గో విత్ నెంబర్ తీసుకుంటున్నాను. ఈ నెంబర్లో నాకు ఏం కావాలి, ఒక ఇన్పుట్ వాల్యూ కావాలి. అయితే ఎప్పుడైతే ఆ ఇన్పుట్ వాల్యూ అనేది ఆన్ చేంజ్ అవుతుందో స్టేట్ అప్డేట్ అవ్వాలి. సో కాబట్టి నేను ఇక్కడ స్టేట్ అప్డేట్ అవ్వాలంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒకటి రాసుకుంటాము. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాకుండా మనం ఏం చేద్దాం, ఈ ఇన్పుట్స్ని హ్యాండిల్ చేయాలి కాబట్టి మనం ఇన్పుట్ హ్యాండ్లర్ అని పెట్టుకుంటాం. ఇన్పుట్ హ్యాండ్లర్ అని చెప్పి ఫంక్షన్ రాసుకుంటాం. ఓకే, దీన్ని క్లోజ్ చేసేద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఒక కౌంటర్ ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను, దాంట్లో కౌంట్ అని చెప్పని పెట్టేసి దాని ఎదురుగా నేను వేరియబుల్ని కాల్ చేస్తాను. ఏ వేరియబుల్ అయితే స్టేట్ తీసుకున్నానో ఆ స్టేట్ వేరియబుల్ని కాల్ చేస్తాను. ఇది కొద్దిగా పెద్దగా ఉండాలంటే బెటర్ టు గో H3 పెట్టుకున్నాము, పారాగ్రాఫ్ కాకుండా. సో H3 అంటే కొద్దిగా పెద్దది వస్తుంది. లెట్స్ మూవ్ ఆన్ టు ది H3. తర్వాత నాకు ఏం కావాలి, ఒక బటన్ కావాలి. ఎందుకంటే ఇంక్రిమెంట్ జరగడం కోసం. బటన్లో ఆన్ క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు నేను ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను, దాని పేరు ఇంక్రిమెంట్ అని చెప్పని ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను. సో ఫంక్షన్కి నేను ఐ క్యాపిటల్ పెట్టుకుంటాను, ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్. దెన్
ఆ బటన్ని క్లోజ్ చేశాను, దానికి ఇంక్రిమెంట్ అని పెడుతున్నాను. ఓకే, దట్స్ సింపుల్. సో దీనికి కొద్దిగా మనం ఏం చేద్దామంటే కోడ్లోకి వెళ్ళే ముందు చిన్న సిఎస్ఎస్ కోడ్ రాసేసుకుందాము. ఇది మనం ఏం చేద్దామంటే ప్రతిదీ నాకు వర్టికల్గా అలైన్డ్గా రావాలి కాబట్టి నేను క్లాస్ నేమ్ వచ్చేసి కోలం అని పెట్టుకుంటాను. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా అదే స్టైల్ రాసాము. ఈ డివిజన్ కూడా నేను క్లాస్ నేమ్ కోలం అనే పెట్టుకుంటాను. క్లాస్ నేమ్ ఐ గో విత్ కోలం. ఇక్కడ ఏదో కన్స్ట్రక్టర్ వచ్చింది, మనం కంట్రోల్ జెడ్ కొట్టేద్దాం, బ్యాక్ వెళ్ళిపోయింది. నో నీడ్ ఆఫ్టర్ దట్. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అబౌట్ ద కోలం అని చెప్పని క్లాస్ రాసుకుందాం. సో దట్స్ ఫైన్. ఇప్పుడు మనకు అంతకంటే ఇంకేం అవసరం లేదు. బటన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వర్క్ అవ్వాలి. సో మనం ఒక సిఎస్ఎస్లోకి వెళ్దాము. ఈ సిఎస్ఎస్లో మనం ఏదైతే కోలం అని చెప్పి అనుకున్నామో ఆ కోలంకి కొద్దిగా స్టైల్ రాసుకుందాం. COLUMN కోలం అనే క్లాస్కి. దాంట్లో ఉండే ఎలిమెంట్ అన్ని ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి మనకి కోలం, ఎందుకని 1 by 1 కిందకి రావాలి, పక్కన రాకూడదు కాబట్టి నాకు అలా అలైన్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి విడ్త్, నాకు ఎక్కువ స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేసింది ఫ్లెక్స్ అంటే. నేను ఏం చేస్తాను అంటే ఒక 200 పిక్సెల్స్ పెట్టాలి చాలనుకుంటున్నాను. సో ఆ గ్రిడ్ అనేది నాకు స్క్రీన్ సెంటర్లో రావాలంటే మార్జిన్ ఎప్పుడు కూడా ఆటో ఉంటే లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్ మార్జిన్స్ తీసుకొని మనకి ఎప్పుడు కూడా నీట్గా కనపడుతుంది. దట్స్ ఒక సింగిల్ స్టైలే రాసాం మనం. సో లెటర్స్ దీన్ని స్టార్ట్ చేసే ముందు మనం ఈ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దీనికంటే ముందు మనం 2 మెథడ్స్ రాయాలి. ఆన్ చేంజ్ అనే ఒక ఈవెంట్ రాయాలి. ఇక్కడ ఆన్ చేంజ్లో ఏముంది, ఇక్కడ ఇన్పుట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ రాయాలి. సో మరి ఇన్పుట్ని హ్యాండిల్ చేయడం కోసం ఒక వేరియబుల్ కూడా కావాలి మనకి. సో దానికోసం కాన్స్టెంట్ స్టేట్ వచ్చేసి ఇన్పుట్ సెట్ ఇన్పుట్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. బై డిఫాల్ట్గా నాకు ఇన్పుట్ కూడా 0నే ఉంటుంది, ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూ 0 ప్రొవైడ్ చేసేస్తున్నాను. ఓకే, దెన్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, కాన్స్టెంట్ ఇన్పుట్ చేంజ్ చేసినప్పుడు అంటే ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్కి మనం మెథడ్ పేరు ఏం పేరు పెట్టుకున్నాం ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి. ఇన్పుట్ హ్యాండ్లర్ అని పెట్టుకున్నాం. సో లెటస్ ఇన్పుట్ హ్యాండ్లర్, ఎప్పుడైతే ఇన్పుట్ని మనం చేంజ్ చేస్తున్నామో, ఇన్పుట్ చేంజ్ చేసినప్పుడు ఈ కౌంట్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే సెట్ కౌంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఆ ఇన్పుట్ ఏదైతే మనం చేంజ్ చేస్తున్నామో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో కాబట్టి దాని వాల్యూ ఏంటిది ఇన్పుట్ అనేది. సో లైక్ టెక్స్ట్ బాక్స్ మనం అక్కడ రాసాము. టెక్స్ట్ బాక్స్ ఏంది, ఇన్పుట్ హ్యాండ్లర్లోకి ఈ అనే ఈవెంట్ వస్తుంది కాబట్టి ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, కాన్స్టెంట్ ఇన్పుట్ హ్యాండ్లర్ రాసాము, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ హ్యాండ్లర్. సో మనం ఇక్కడ ఇన్పుట్ హ్యాండ్లర్ ఎప్పుడైతే ఫంక్షన్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా రెండింటికి సెట్ కౌంట్లోకి అదే వాల్యూ స్టోర్ చేస్తున్నాను, అలానే సెట్ ఇన్పుట్ కూడా అదే వాల్యూని స్టోర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడైతే ఇన్పుట్ చేంజ్ అవుతుందో అప్పుడే నాకు ఆ కౌంట్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇన్పుట్ అదే ఉండాలి. సో దట్ ఈస్ ద నా కాన్సెప్ట్. సో నేను బటన్ క్లిక్ చేసినప్పుడు నేను రాసిన మెథడ్ పేరు ఏం పేరు, ఇంక్రిమెంట్ అనే మెథడ్ రాశాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కాన్స్టెంట్ మెథడ్ పేరు ఏం పేరు ఇంక్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఇంక్రిమెంట్లో నేను ఏదైతే బటన్ ప్రెస్ చేస్తున్నానో అప్పుడు నాకు కౌంటర్ ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి సెట్ కౌంట్ మనకు తెలుసు, కాల్ బ్యాక్ వాల్యూ రాసుకుంటే ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. సో కాల్ బ్యాక్ వాల్యూ తీసుకుని ప్రీవియస్ ప్లస్ 1 అని చెప్పంటే ఆటోమేటిక్గా ఉన్నదానికి 1 ఇంక్రిమెంట్ జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను యూజ్ కాల్ బ్యాక్ అనేది ఎక్కడ వాడలేదు ఇంకా, మీకు అది వాడకుండా ఎలా జరిగిద్ది, వాడితే ఎలా జరిగిద్ది అనే డిఫరెన్స్ మీకు తెలియాలి. సో అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ మెమ్ అడ్రస్ అని, మెమరీ అడ్రస్ అనే ఒక అరే తీసుకుంటున్నాను. మెమరీ అడ్రస్ అనే ఒక అరే తీసుకొని ఎవ్రీ టైం నేను క్లిక్ చేసినప్పుడల్లా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆ మెమరీలోకి ఒక ఫంక్షన్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ని లోపలికి స్టోర్ చేస్తున్నాను. సో కాబట్టి MEM అడ్రస్ డాట్ పుష్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ని నేను ఆ మెమరీ దాంట్లోకి స్టోర్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఏమైపోద్ది మనకి, ఇక్కడ నేను ప్రింట్ చేస్తూ వస్తే ఆ ఫంక్షన్ అంతా ప్రింట్ అవుతూ వస్తుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ MEM అడ్రస్ అని చెప్పి అనే వేరియబుల్ని కాల్ చేద్దాం. ఫస్ట్ ఇంతవరకు మనం సెటప్ చేసుకొని
ఆ తర్వాత యూజ్ కాల్ బ్యాక్ అనేది ఎలా వర్కౌట్ అయింది, దానివల్ల బెనిఫిట్ ఏందనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్స్ విత్ npm రన్ స్టార్ట్. ఓకే, సో మనం ఆల్రెడీ కౌంట్ యాప్ అనేది చేసాము. కాకపోతే అడిషనల్గా ఇక్కడ ఏం చేస్తున్నామంటే వీఆర్ డూయింగ్ అడిషనల్లీ ఒక ఇనిషియల్ వాల్యూ కూడా తీసుకుంటున్నాం. ఏ ఇనిషియల్ వాల్యూ అయితే తీసుకుంటున్నామో ఆ ఇనిషియల్ వాల్యూకి సంబంధించిన దగ్గర నుంచే మనకి కౌంట్ అనేది రావాలి. ఇక్కడ ఏమి రాలేదు. వై? బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ ఇంపోర్టింగ్ ద రూట్ కాంపోనెంట్. app.jsలోకి వెళ్ళి మనం ఆ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. యూజ్ కాల్ బ్యాక్ అనే ఫంక్షన్, ఆ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసేసుకోండి. దెన్ విల్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ అండ్ రిఫ్రెష్. ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి కమ్. అయితే ఈ స్టైల్స్ మనకు అప్లై కావాలా. స్టైల్స్ కూడా అప్లై కావాలంటే ఏం చేయాలి? మనం యూజ్ కాల్ బ్యాక్ హుక్లోకి వెళ్ళి ఇక్కడ మనం index.css అనే దాన్ని ఇంపోర్ట్ చేయలేదు. సో దట్స్ వై ఇట్ షుడ్ నాట్ బి వర్క్స్. ఇంపోర్ట్ డాట్ /index.css. that's fine. Now it's come back to the screen and refresh. It should be centered. ఇక్కడ యూజ్ కాల్ బ్యాక్ హుక్ విడ్త్ 200 అనేది చాలలేదు. దట్స్ వై అది కంప్రెస్ అయి ప్రింట్ అవుతుంది. మనం ఏం చేద్దామంటే వి గో విత్ 300 పిక్సెల్స్ తీసుకుందాము. నౌ ఇట్ షుడ్ బి ఫిట్. ఇక్కడ యూజ్ కాల్ బ్యాక్లో నేను ఒక 5 ఇచ్చాను. ఇంక్రిమెంట్ ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేస్తుంటే NAN అని చెప్పి వస్తుంది కదా. సో ఇక్కడ ఇండెక్స్లోకి రండి. ఎప్పుడు కూడా మనం ఇంక్రిమెంట్ చేసేటప్పుడు దీన్ని పార్సెంట్లోకి మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది స్ట్రింగ్ రూపంలో వస్తే అది క్యాలిక్యులేట్ అవ్వాలంటే ప్రాబ్లం అయింది. కాబట్టి ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ టు %. ఆన్ చేంజ్ అయినప్పుడు ఇన్పుట్ హ్యాండ్లర్ వర్క్ అవుతుంది. ఇన్పుట్ హ్యాండ్లర్లో టార్గెట్ వాల్యూని రెండింటికి స్టోర్ చేస్తున్నాము. ఆ తర్వాత మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, ఇనిషియల్ వాల్యూగా బోత్ షుడ్ బి 0. సో లెట్ us మూవ్ ఆన్ టు ద రిఫ్రెష్ అండ్ ఇన్పుట్ వాల్యూ ఐ గో విత్ 5. NAN అని వస్తుంది మనకి. ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఒకసారి మనం ఇన్స్పెక్ట్లోకి వెళ్దాం. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కన్సోల్లో చెక్ చేద్దాం. అరేలో ఏమవుతుంది? ఈ మెమరీ ఫంక్షన్స్ అన్ని ఇన్పుట్లో మనం ఏదైతే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసామో ఆ ఫంక్షన్స్ అన్ని ప్రాపర్గా జరుగుతుంది. బట్ ఇక్కడ చూపించే దగ్గర కౌంటర్ అనేది మటుకు మనకి డిఫరెంట్గా చూపిస్తుంది. ఇక్కడ సెట్ కౌంట్లో మనం ఏం చేసాం? event.target.value అని చెప్పని ప్రెస్ చేసాం. సెట్ ఇన్పుట్లో కూడా event.target.value అని చెప్పని ప్రెస్ చేసాం. సో ఎప్పుడైతే ఇన్పుట్ హ్యాండ్లర్ మనం కాల్ చేస్తున్నామో, ఎప్పుడు ఆన్ చేంజ్ చేసినప్పుడు, సో ఆన్ చేంజ్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే ఇన్పుట్ హ్యాండ్లర్ ఆన్ క్లిక్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో దాంట్లో కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. %, అనేది మెథడ్ మనకి ఏదైతే వచ్చిన ప్రీవియస్ వాల్యూ ఉంటుందో ఆ ప్రీవియస్ వాల్యూకి ఒకటి యాడ్ చేస్తున్నాము. దట్స్ అంతే. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. %, అనే మెథడ్ వాడాము. వచ్చిన దానికి ఇక్కడ సెట్ కౌంట్లో ఈవెంట్ స్టోర్ చేస్తాం డేటా. సెట్ ఇన్పుట్లో ఇనీషియల్గా 0, రెండింటికి కాన్స్టెంట్ మెమరీ అడ్రస్. దట్స్ ఫైన్. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎందుకు ప్రాబ్లం వస్తుందో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు డీబగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? సో లెట్ us మూవ్ టు ద లెట్స్ రీలోడ్. ఇక్కడ నేను 5 అని ప్రెస్ చేశాను. సో ఇక్కడ NAN వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ సెట్ కౌంట్లో కౌంట్ అనే వేరియబుల్ని కాల్ చేసాము. ఆన్ చేంజ్లో ఇన్పుట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు ఈవెంట్ వస్తుంది. ఈవెంట్లో event.target.value అని చెప్పని ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సో ఆన్ చేంజ్ చేసినప్పుడు టెక్స్ట్ బాక్స్లో ఆన్ చేంజ్ చేసినప్పుడు మనకి కౌంట్ అప్డేట్ కావటం లేదు. సో ఇన్పుట్ హ్యాండల్లోకి వెళ్ళినప్పుడు ఈ రెండు అప్డేట్ అవుతున్నప్పుడు అది కూడా అప్డేట్ అవ్వాలి. కానీ మనం ఇక్కడ స్పెల్ తప్పు రాసాం. ఎప్పుడు కూడా దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, లెట్స్ రిఫ్రెష్ అండ్ ఐ గో విత్ 5 అండ్ ఇంక్రిమెంట్ చేస్తుంటే 5 నుంచి అయితే నేను 25 తీసుకున్నాను. 25 నుంచే ఇంక్రిమెంట్ అయితే ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు మనం కన్సోల్లో ఇక్కడ కన్సోల్ ఓపెన్ చేసుకుందాం. మీకు ఇక్కడ నుంచి మీకు కాల్ బ్యాక్ నేను ఇక్కడ క్లియర్ చేస్తాను మొత్తం. నేను ఇక్కడ వాల్యూ వచ్చేసి 5 పెట్టాను. ఆటోమేటిక్గా నేను ఇంక్రిమెంట్ అని ప్రెస్ చేస్తుంటే ఆ ఫంక్షన్ యారే అనేది మనకి ఫుల్ అవుతా ఉంది. సో రిఫ్రెష్ చేసేసాను. నేను మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుంటే మొత్తం ఉంటుంది.
ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మటుకు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. నేను ఇక్కడ 5 ఇచ్చాను, 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, 3 టైమ్స్, 4 టైమ్స్ ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎవ్రీ టైం ఏమవుతుందంటే ఈచ్ ఫంక్షన్కి ఒక సపరేట్ మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. అలా ఎలకేట్ అవడం వల్ల ఎవ్రీ రెండర్కి ఒక సపరేట్ మెమరీలో ఆ ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. ఒక ఫంక్షనే వాడుతున్నాము కానీ మెమరీ మటుకు డిఫరెంట్ ఎలొకేషన్స్లో ఆ ఫంక్షన్ అనేది రెండర్ అవుతుంది. ఏ ఫంక్షన్ అనేది, సో ఈ క్లిక్ చేసినప్పుడు జరిగే ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ డిఫరెంట్ లొకేషన్స్లో రెండర్ అవుతుంది. అలా రెండర్ అవటం వల్ల మెమరీ అంతా ఫిల్ అయిపోతూ వస్తుంది అనమాట. అలా కాకుండా ఇది మనకు తెలుసు, ఈ ఫంక్షన్ నొక్కినప్పుడు ఇదే జరగాలని మనకి క్లారిటీగా తెలుసు. అలా తెలిసినప్పుడు మనం దీన్ని రీరెండర్స్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. అంటే రీరెండర్స్ రెడ్యూస్ చేయాలంటే ఈ మెమరీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలంటే ఒక క్యాచ్లో పెట్టుకోవాలి. సో ఇది కరెక్టా కాదా అని చెక్ చేయడం కోసం నేను చిన్న లాజిక్ రాస్తాను. ఇఫ్ మెమరీ అడ్రస్ డాట్ లెంత్ లైక్ గ్రేటర్ దెన్ 2 ఎప్పుడైతే అవుతుందో, గ్రేటర్ దెన్ 2 అయినప్పుడు నేనేం చెక్ చేస్తానంటే లాజిక్ చెక్ చేస్తాను. కన్సోల్ డాట్ దాని మెమరీ కరెక్ట్గా కాదా అనేది, మెమరీ అడ్రస్ ఆఫ్ 0 ఈజ్ డబుల్ ఈక్వల్ టు మెమరీ అడ్రస్ ఆఫ్ 1తో నేను కంపేర్ చేస్తాను. జనరల్గా ఇలా కంపేర్ చేసినప్పుడు యాక్చువల్గా రీరెండర్ ఒకటే మెమరీని కనుక క్యాచ్లో వాడుకుంటే ఇది ఎప్పుడు కూడా ట్రూ రావాలి. కానీ మనము యూజ్ కాల్ బ్యాక్ అనేది వాడుతున్నాను కాబట్టి ఇక్కడ నేను 5 ఇచ్చాను, ఇంక్రిమెంట్ ప్రెస్ చేసినప్పుడు ఫాల్స్ వస్తుంది. అంటే అర్థమైంది, ఎవ్రీ రెండర్ ఇట్ క్రియేట్స్ ఏ న్యూ ఫంక్షన్. అలా చేయటం వల్ల ఏమైందంటే మెమరీ వేస్టేజ్ అనేది ఎక్కువైంది. దాన్నే మెమరీ లీకేజ్ అంటాం. అలా మెమరీ వేస్టేజ్ అయితే మనకి చాలా కాంప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ రీక్రియేట్ అవుతూ ఉంటాయి. మనం నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ రాసినప్పుడు ఏ ఫంక్షన్ అయితే మనకి రీక్రియేట్ అవ్వాల్సిన అవసరం లేదు, ద లాజిక్ షుడ్ బి కామన్ అయ్యుండి ఎటువంటి చేంజెస్ జరగవు అనుకున్నప్పుడు ఆ ఫంక్షన్ రీక్రియేట్ కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ కాల్ బ్యాక్ అనే ఫంక్షన్ వాడి ఆ మెమరీని క్యాచ్లో పెట్టుకొని ఆ క్యాచ్డ్ మెమరీని రీకాల్ చేయొచ్చు. దానికోసం మనం వాడే ఒక ఫంక్షనే యూజ్ కాల్ బ్యాక్. ఇప్పుడు ఈ మెథడ్ని నేను యూజ్ కాల్ బ్యాక్లో పంపిస్తాను. ఎలా పంపిస్తానో చూడండి. సింపుల్గా ఇక్కడ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ఇంక్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను రాసుకుంటా యూజ్ కాల్ బ్యాక్ అనే ఫంక్షన్లో దాన్ని రీప్లేస్ చేసేస్తాను. ఇక్కడ వరకు యూజ్ కాల్ బ్యాక్ కూడా డిపెండెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే డిపెండెన్సీ చేంజ్ అవుతుందో అప్పుడే మెమరీ రీక్రియేట్ అవ్వాలి అనే లాజిక్ కనుక మనం రాసుకోవాలంటే అప్పుడు దీన్ని వాడతాం. ఇప్పుడు నాకేమవుతుంది, ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు క్లియర్ చేసేసాను. ఇట్స్ ఎ ఫ్రెష్ ఫంక్షన్ క్రియేట్ అయింది, 5 అన్నాను. నేను ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ అనేది క్రియేట్ అయిపోతున్నాయి కానీ అన్ని ట్రూనే అవుతుంది. చూసారా, ట్రూ 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 అంటే అర్థమైంది, వీటన్నిటి యొక్క మెమరీ అనేది కామన్గా ఉంది. అంటే ఒకే క్యాచ్డ్ మెమరీని వాడుతుంది. అలా వాడటం వల్ల ఏమైందంటే రీరెండర్స్ అనేవి తగ్గిపోతాయి. ఆ మెమరీకి ఆ ఫంక్షన్ని మళ్ళీ మెమరీలో క్రియేట్ చేయకుండా ఏదైతే ఫస్ట్ టైం మనం యూజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్లోకి ఆ మెమరీని బైండ్ చేసాము ఆ ఫంక్షన్ ఏం జరిగిద్దంటే మనకి క్యాచ్లో పెట్టుకుంటుంది. ఎప్పుడు అవసరం అయినప్పుడు ఆ ఇంక్రిమెంట్ అనే హ్యాండ్లర్ ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఆ క్యాచ్లో ఉన్న మెమరీలో ఉన్న ఫంక్షన్నే కాల్ చేసిద్ది కానీ మళ్ళీ స్క్రీన్ మీద రెండరింగ్ క్రియేట్ చేయదు. ఇదే దాన్ని మనం ఇందాక రాసినప్పుడు ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చేసింది. ఎందుకని ఫాల్స్ వచ్చింది, ద బోత్ షుడ్ బి డిఫరెంట్ మెమరీలో ఉన్నప్పుడు రెండిట్ల మెమరీలో ఆ ఫంక్షన్ ఉండిపోతుంది. దానివల్ల ఏమైపోతుంది, వేస్ట్ ఆఫ్ ది మెమరీ ఎక్కువ అయిపోయింది. దానివల్ల అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అయింది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం యూజ్ కాల్ బ్యాక్ ఎందుకు వాడతామంటే ఇట్స్ ఎ మెమరైజ్డ్ ఫంక్షన్ కోసం వాడతాం. మెమరైజ్డ్ ఫంక్షన్, ఇట్ షుడ్ బి రిటర్న్ ఏ మెమరైజ్డ్ ఫంక్షన్. అంటే ఎప్పుడైతే మనం యూజ్ కాల్ బ్యాక్ అనే ఫంక్షన్ వాడుతున్నామో ఈ ఇంక్రిమెంట్ అనే దానికి ఎప్పుడు ఒక క్యాచ్డ్ మెమరీలో అసైన్ చేసిన ఈ ఫంక్షన్నే రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు దాకా మనం ఇక్కడ డిపెండెన్సీస్ మార్చిన దాకా. ప్రజెంట్ నేను ఏ డిపెండెన్సీ ఇవ్వలేదు, అయితే నేను ఇప్పుడు ఒక డిపెండెన్సీని ఇవ్వదలుచుకున్నాను. ఆ డిపెండెన్సీ ఇచ్చిన తర్వాత మెమరీని కనుక చెక్ చేస్తే మనము ఎప్పుడైతే ఈ డిపెండెన్సీని మనం చెక్ చేస్తామో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనం కన్సోల్లో ఎప్పుడైతే ఈ డిపెండెన్సీ చేంజ్ అవుతుందో రీక్రియేట్ అయింది.
రీక్రియేట్ అయినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా మెమరీ అనేది ఫాల్స్ అయిపోయింది. సో ఎలా ఫాల్స్ అయింది అనేది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇక్కడ నేను ఏం చేస్తాను, సో నేను మీకు అది తెలియాలంటే ఇక్కడ ఒక కన్సోల్ లాగా రాస్తాను. అంటే ఆ ట్రిప్లో ఎన్ని ఎగ్జిక్యూషన్స్ జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది మనకి. సో నేను సిఎన్టీ అని చెప్పి ఒక కన్సోల్ రాస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్పుట్ అనేది నా యొక్క డిపెండెన్సీ కింద కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఇచ్చాను. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేసేద్దాం, ఫ్రెష్గా క్లియర్ అయిపోద్ది. ఇక్కడ నేను 5 అని ఇచ్చాను. 5 ఏమవుతుంది, 5 3 4 5 ఏమవుతుంది, 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిందని చెప్పి మనకు చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. అంటే ఫాల్స్ అనేది కంటిన్యూగా ఫాల్స్లోనే ఎందుకు ఉంది, ఇక్కడ మనం కంపేర్ చేసింది ఎప్పుడు 0 to 1 మధ్యలో. అలా కాకుండా మనం ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 2 అనుకుంటున్నాం కాబట్టి 1 నుంచి 2 చెక్ చేసే కండిషన్ పెట్టుకున్నా, లేదా మనం ఎప్పుడు చేంజ్ చేస్తామో ఆ చేంజ్ చేసినప్పుడు మెమరీకి దానికి కంపారిజన్ చేసిన ఇక్కడ 3 తర్వాత పెడతాము. మనం ఏం చేద్దామంటే ఇక్కడ 2కి 3కి కంపేర్ చేద్దాము. అప్పుడు వరకే మనకు ఫాల్స్ వస్తుంది. ఇక్కడ నేను కన్సోల్ లాగా కౌంట్ అనేది నేను ప్రింట్ చేస్తాను, సిఎన్టీ అనేది. లెటర్స్ ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, కంప్లీట్గా క్లియర్ చేసేద్దాం. లెట్స్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ 5 ఇచ్చా. 5 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, 2 ఫంక్షన్స్ దాంట్లో స్టోర్ అయిపోయినాయి. సో కాకపోతే కంపారిజన్ జరగలేదు, ఎందుకని మనం గ్రేటర్ దెన్ 2 అన్నాం కాబట్టి. నెక్స్ట్ టిప్లో కంపారిజన్ సిఎన్టీ అని వచ్చింది, దాంట్లో 3 పెట్టేది. మళ్ళీ నెక్స్ట్లో ఏమైంది, ట్రూ అంది, ఎందుకంటే అప్పుడు ఓకే, ఆ తర్వాత కూడా ట్రూనే అంటుంది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ మార్చేసి నేను మళ్ళీ కొడితే అది ట్రూనే వస్తుంది, ఎందుకంటే నేను కంపేర్ చేసేది ఆల్వేస్ దేంతో కంపేర్ చేస్తాను, ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు దేంతో కంపేర్ చేస్తాను, 2 3 కంపేర్ చేస్తాను. అలా కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే మెమరీ అడ్రస్ యొక్క లెంత్ -1తో కంపేర్ చేద్దాం. అప్పుడు మనకి ప్రీవియస్ మెమరీకి ఇప్పటికి వేరియేషన్ ఏమైనా జరిగిందా అనేది చెక్ చేసింది. సో ఇప్పుడు చూడండి, నేను 5 పెట్టాను, బటన్ క్లిక్ చేశాను, కౌంట్ వచ్చింది. ఇప్పుడు కండిషన్ ట్రూ అయిపోయింది. ఓకే, మళ్ళీ ట్రూలోనే ఉంది, ఎందుకంటే ఫంక్షన్ చేంజ్ కాలేదు, ఇన్పుట్ మారలేదు. ఇప్పుడు నేను ఇన్పుట్ అనేది 9 ఇచ్చేసాను, ఇమ్మీడియట్లీ ఫాల్స్ అయిపోయింది. ఇక కంటిన్యూగా ఫాల్స్లోనే ఉంటుంది, ఎందుకని ఆ ఫస్ట్ మెమరీతో కంపేర్ చేసినప్పుడు సెకండ్ అనేది తర్వాత మెమరీ అనేది కంపారిజన్ మ్యాచ్ కావట్లేదు, ఎందుకని న్యూ మెమరీ క్రియేట్ అయింది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇది పారామీటర్ అనేది రేర్ కండిషన్స్లో డిపెండెన్సీ అవసరం ఉంటేనే మారుస్తుంటాము, లేకపోతే అవసరం లేదు. నేను ఇవన్నీ తీసేస్తున్నాను, మీకు ఈ మెమరీ అడ్రస్ అనేది అవసరం లేదు. జనరల్గా యూజ్ కాల్ బ్యాక్ అనేది ఎందుకు వాడతామంటే ఇట్స్ ఏ మెమరైజ్డ్ ఫంక్షన్. మెమరైజ్డ్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే క్యాచ్డ్ మెమరీలో ఉన్న ఒక ఫంక్షన్ని రిటర్న్ తీసుకురావడం కోసం ఈ యూజ్ కాల్ బ్యాక్ వాడతాం. దీనివల్ల ఏమైందంటే మెమరీ అనేది యూసేజ్ చాలా లెస్గా యూజ్ చేసుకుంటుంది, రీక్రియేషన్ ఆఫ్ ది ఫంక్షన్ అనేది జరగదు. ఈ పార్ట్ వరకు మీకు రీక్రియేషన్ జరగదు. ఎప్పుడు జరగాలని రాసుకున్నాం మనం ఆ పార్ట్, వెనెవర్ ద ఇన్పుట్ ఈస్ చేంజ్ దెన్ ఆటోమేటిక్లీ దిస్ మెమరీ షుడ్ బి రీక్రియేట్, అంటిల్ ఇట్ షుడ్ నాట్ బి రీక్రియేట్. సో కాబట్టి నువ్వు ఒక వాల్యూ చేంజ్ చేసినప్పుడే ఆ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను ఎప్పుడైతే ఒక 5 అని ఇస్తున్నానో అప్పుడే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఆల్వేస్ షుడ్ బి సేమ్ మెమరీని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ సేమ్ మెమరీ యూజ్ చేసుకోవటాన్ని మనం క్యాచ్డ్ మెమరీని యూజ్ చేసుకోవటం అంటారు. దీనివల్ల మెమరీ అనేది చాలా లెస్ యూజ్ చేసుకుంటుంది. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను 1 నుంచి పెట్టినప్పుడు ఇది ఎప్పుడైతే నేను ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తున్నానో అప్పుడే ఆ మెమరీ యొక్క ఫంక్షన్ రీక్రియేట్ అవుతుంది, అంటిల్ ఇట్ షుడ్ నాట్ బి రీక్రియేట్. ఎప్పుడైతే ఇన్పుట్ చేంజ్ అవుతుందో అప్పుడే మనకి మెమరీ అనేది రీక్రియేట్ అవుతుంది, అప్పుడు దాకా క్రియేట్ కాదు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కావాలంటే మీకు ఈ ఇంక్రిమెంట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక చిన్న కాల్ రాసుకుందాం. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పని పెట్టి సో దాన్ని ఏం చేద్దాం, ఇంక్రిమెంట్ అని చెప్పి రాద్దాం దాని లోపల. సో ఇంక్రిమెంట్ అనేది, సో లెట్స్ ఇప్పుడు చూడండి మనం ఎక్స్పోర్ట్ చేసేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. అట్లానే మనం కన్సోల్లోకి వెళ్ళిపోదాం, ఇన్స్పెక్ట్లో. ఇక్కడ కన్సోల్లో మనం ఏం చేద్దామంటే సో ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. అంటే ఫస్ట్ ఫంక్షన్ని మనం 5 టైమ్స్ కాల్ చేసాము, ఇంకా కాల్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇన్పుట్ నేను 89 పెట్టాను, ఈసారి నెక్స్ట్ ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం అన్నమాట.
సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ చేంజ్ అయిన దగ్గర నుంచి ఇంక్రిమెంట్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. వెన్ ఎవర్ వి చేంజ్ ద ఇంక్రిమెంట్ దెన్ ఓన్లీ ద ఫంక్షన్ షుడ్ బి కాల్. ఓకే, సో క్లియర్ చేసేస్తే క్లియర్. సో దట్స్ ఈ ఇంక్రిమెంట్ అనేది ఎప్పుడు కాల్ అయితే మనకి ఫంక్షన్ రీక్రియేషన్ ఎప్పుడు జరిగింది అంటే when you can change the input then only this function will be recreate. Until it will be stored on the cached memory it will be called the function. Okay, that's సో నా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి, నేను మీకు కావాలంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దీన్ని డైలీ క్లాస్ అయిపోయిన తర్వాత నేను గిట్లో పుష్ చేస్తాను, మీరు గిట్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు అప్ టు డేట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, బాయ్.